చిన్న ఇంట్లో ఉన్నట్టు ఇప్పుడు కేతమ్మ అంటే ఎంత పెద్ద ఇంట్లో ఉంటుందో ఎన్ని అపార్ట్మెంట్లు కొన్నాం అనుకున్నాం మేము. బీఆర్ఎస్ పార్టీ అంటది కదా, మరి కేసీఆర్ ఇట్లా ఏమైనా కొనిచ్చిరేమో మల్లారెడ్డి ఇట్లా అనుకున్నాం. అచ్చరు చూస్తే చిన్న ఇల్లు రేకులు ఇల్లా కనిపిస్తుంది. మరి మల్లారెడ్డిని ఎప్పుడు అడగలేదు చిన్న ఇంట్లో ఉంటున్నాం మరి నాకు ఇల్లు ఇప్పమని అడగలేదు ఎప్పుడు? అంత ఛాన్స్ నేను అడగా సారు నాకు ఇల్లు కట్టి నాది రేకులు ఇల్లు ఉందని నేను చెప్పలే. ఆయన నేను అడగలే. ఆయన నాకు ఇల్లు కట్టియాలన్న ఆలోచన రాలే. నేను వచ్చి ఇప్పటికీ ఇంకొక 2 ఏళ్ళు అయితే 40 సంవత్సరాలు జవహర్నగర్కి వచ్చి అడవి శిల్పాల చెట్లు చీపురు గొయ్యల కంచ చుట్టూ కొండలు చుట్టూ గుట్టలు పాములు తేళ్లు అటువంటి దీపం కరెంటు లేని అడవిలకు వచ్చి నేను ఇప్పటికి 40 సంవత్సరాల నుంచి నాది ఇదే రేకులిల్లు. ఎన్ని పార్టీలు మారినా ఎవరి దగ్గరికి పోయినా నేను చెయ్యి చాపి నాకు ఇల్లు కట్టి అని నేను అడగలే సారు. ఇల్లు కట్టి అని అడిగి నాకు ఒక 2 లక్షలు ఇయ్యి అని అడిగితే దగ్గరికి రానియరు, ఎల్ల కొడతారు. ఇంకా పైసా మనిషి అంటారని నేను ఎవరికి చెయ్యి చాపలే సారు. ఆ దేవుడు ఇదే నాకు నేను చచ్చే వరకు ఈ రేకుల రూములే నా ప్రాణం పోవాలని ఇదే రేకుల రూములనే ఉంటున్నా. ఆదాయం లేదు, నాకు సంపాదన లేదు, కొడుకులు లేరు, భర్త ఉంటే పక్షవాతం. నాకెందుకు సారు బిల్డింగులు సారు ఇదే రేకుల రూమ్ చాలనుకొని ఇళ్ళనే నేను కాలం గడుపుతున్నా సారు. ఎప్పుడైనా కలిసిన కేసీఆర్ ఎప్పుడైనా కలిసిన ఫామ్ హౌస్ పోయి కావచ్చు? కేసీఆర్ ని కలవలే. కేసీఆర్ కనుక ఓనిత్తలేరు, కేసీఆర్ కనుక నేను చెత్తలేడు. కేటీఆర్ దగ్గర కూడా 2-3 సార్లు మాట తీసుకున్నా. సార్ అన్న ఏందమ్మా అన్నాడు, నాకు కోరిక ఉంది అన్న. ఏం కోరికే? మీ అయ్యని చూడాలా మీ బాబును అన్న. తప్పకుండా అన్నాడు కేటీఆర్ కూడా. చూపియలే. ఇక ఊకే వాళ్ళంటే ఎందుకు వాడాలని సార్ 9 సంవత్సరాల నుంచి ఇక నేను సాలించుకున్నా సార్. పోతలే. ఎప్పుడైనా కేటీఆర్ కలిసినప్పుడు చెప్పుకున్నావు నీ బాధలు? ఇవన్నీ చెప్పడానికి నాకు అవకాశం ఇస్తాడా కేటీఆర్? అన్నాడు చెప్పలే. నమస్తే అంటే నమస్తే అక్క అంటాడు, అంతే మాట్లాడంటాడు. 4 మాటలు మాట్లాడతా ఇంటికి తిరిగి వస్తా, కానీ ఇంత అవకాశం ఇవ్వండి నాకు. స్టేజ్ మీద చాలా సార్లు మాట్లాడినట్టు కేటీఆర్ పక్కకు ఉన్నప్పుడు మాట్లాడతా, కానీ నా సొంత విషయాలు ఎవ్వరు అడగరు. నేను ఎవ్వరికి చెప్పలే, ఎవరిని అడగలే సార్. నేను 10 ఏళ్ల పాలన చూసినావు, బీఆర్ఎస్ పాలన. 10 ఏళ్ల పాలనలా అంత నాకు పెట్టలేదు, నా కడుపు నిండలేదని. కానీ ప్రపంచాన్ని ఇలా కేసీఆర్ 10 ఏళ్ళల్లా ఆనాడు కాంగ్రెస్ 60 ఏళ్ళ కాంగ్రెసు 60 ఏళ్ళ కాంగ్రెసు ఆనాడు తెలంగాణ తేవాలని ఎవ్వరికి తోయలే. ఆంధ్ర పరిపాలన, ఆంధ్రోళ్ళు నీళ్లు నిధులు కొండబోతుర్రు, మా అన్ని కొండబోతుర్రు, నా తెలంగాణ రాష్ట్రం ఆగమవుతుందని ఎవరు తెచ్చినోళ్ళు గారు. తెలంగాణ బక్క చిక్కిన మనిషి కేసీఆర్ ముందుకొచ్చి ఒక మొగాడి లెక్క కొట్లాడి తెలంగాణ తెచ్చింది కేసీఆర్. తెలంగాణ ఉద్యమాలు చేసిండు, ఊపిరి పట్టిండు, సాగు నోట్ల తల పెట్టిండు కేసీఆర్. ఉద్యమాలు చేసిండు, జనాన్ని ఒక్కడిగా బయటికి వెళ్ళిండు. 100 1000 లక్షలయ్యి ముందు పోయి అప్పుడు కేసీఆర్ తెలంగాణ తెచ్చిండు. తెలంగాణ తెచ్చి రైతులను రాజును చేసిండు. ఇవాళ ఎన్నో అభివృద్ధులు చెప్పాలంటే అదే మనకు గంట పడుతుంది. రైతులు రాజును చేసిండు, రైతు బంధు ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, రైతు చచ్చిపోతే 5 లక్షల రైతు బీమా, రైతు భరోసా. ఇవాళ రైతుకు ఎరువులు, మంచి విత్తనాలు, పంట పండితే కొనుగోలు, ఆ విత్తనాలు కొనుగోలు, ఒడ్లు కొనుగోలు. ఆ రైతులకు ఇంత కంట నీరు రాకుండా రైతులను కాపాడిండు.